రండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మనం హార్వెస్ట్ ఏమిటండి, ఏమీ కాదు, ఇది నల్లేరు కోసుకున్నాం అండి. ఈరోజు నల్లేరు కోసుకొని దాని ఉపయోగాలు కొంచెం ఏమైనా ఉంటే తెలుసుకుందామని చెప్తామనండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎందుకు చూడండి, ఈ దోసపచ్చి చూడండి అన్ని కాయలు వచ్చేసాయో. ఇది చిట్టి దోస ఏదోనండి, చెదుపుచ్చకాయ ఏదో అంటారు కూడా దీన్ని, అదేమో అనుకుంటున్నాను. ఇన్ని కాయలు అయితే ఒకేసారి వచ్చేసింది చూడండి. ఆకులు చిన్నగా ఉన్నాయి, పువ్వు కూడా అలాగే చిన్నగా ఉంది. పిందులు అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఈ పిందులు, కొన్ని పిందులు అయితే మాడిపోయినాయి, గుత్తులా వచ్చినాయి. చేదైనా కానీ మనం తినొచ్చటండి. దీన్ని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అవి ఉన్నాయట. బాగుంటుందటండి, అదే మంచిదంటండి హెల్త్కి. ఇంకా దీన్ని కూడా ఉన్నాయి. ఈ పిందులు అవి కొంచెం మాడిపోయినాయి, ఈ పిందులు మాడిపోయినాయి చూడండి. ఆ పిందులు వేరేగా ఉన్నాయి, ఈ పిందులు చూడండి బ్లాక్ కలర్లో ఉంది. ఇదో రకం దోస, అదో రకం చిట్టి దోస. ఉదిరిపోయింది అంతా, కట్ చేసేసాను నేను. చూడండి, ఈ చిగుర్లు ఇప్పుడే వస్తున్నాయి, కొంచెం కొంచెం వస్తున్నాయండి. ఇవి కోసుకుందాం. నల్లేరు ఇలాగ 3 కనుపులు 4 కనుపుల దాకా కోసుకోవచ్చండి. ఇలా లేతకున్నదైతే మనం చట్నీ చేసుకున్న, దేంట్లో ఉన్న పిండి అదే రుబ్బుకుని అట్లా వేసుకున్నా కానీ ఇంకేమీ బాజే అవసరం ఉండదండి. అలాగే కట్ చేసి వేసేసుకోవచ్చు, పీచు అది ఏమి ఉండదు. ఇంత లేతగా ఉన్నది ఇంకా ఆకులతో కూడా వేసుకోవచ్చు. దీనికి మనం ప్రత్యేకంగా ఏమీ శ్రద్ధ తీసుకోవాల్సిన పని కూడా ఉండదండి. నల్లేరు చిన్న కొమ్మ పెడితే చాలు, ఇలాగ ఒక కనుపు ఇలా గుచ్చితే చాలు వచ్చేస్తుంది. ఇలా పాడేసినా వచ్చేస్తుంది, మట్లో చాలా సులువుగా పెరుగుతుంది. మనం అన్నిటికి ఇచ్చినట్టే ఏదైనా కంపోస్ట్ అవి ఇచ్చుకోవచ్చు. ఇది మట్టికి చాలా మంచిదండి, హెల్త్కి బాగా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, అలాగే ఎదిగే పిల్లలకు కూడా పనిచేస్తుందండి. చాలా సమస్యలకి బాగా పనిచేస్తే. గడ్డి ఎలా పెరిగింది చూడండి, అక్కడ ఇలా తోటకూర మొక్క కూడా వచ్చింది. నడువు నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి అన్నిటికీ కూడా చాలా ఔషధంలా పనిచేస్తుంది. ఇది చాలా మంచిది. ఇదిగోండి చిన్న చిన్న స్టెమ్స్ అన్నీ నేను లేతవన్నీ కట్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు నేను నల్లేరు పచ్చడి చేస్తానండి. నాకు నడుము పోటు, మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయినాయి. ఇవి నల్లేరు పచ్చడి తినడం, అట్టులాగా వేసుకోవడం, బియ్యంలో నానబెట్టి రుబ్బుకోవడం, కూడా రుబ్బుకుని అట్లు వేసుకున్న ఏదో రకంగా మనం ఫుడ్లో చేర్చి తినడం మంచిదండి. అలాగే పౌడర్ కూడా చేసుకుని తినొచ్చట. ఇంకా ఇక్కడ ఉంది, అది కూడా పోసుకుందాం. చూడండి, ఇదంతా కూడా లేతగానే ఉంది. ఇక్కడ కట్ చేస్తాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇంకా లేతది చూడండి, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇది ఇరిగిపోయింది కూడా, మనం కట్ చేసుకున్నాము. చూసారా దానిమ్మ చెట్టు ఎలా పూసిందో, చాలా పూలు పూసింది, రాలిపోతుందండి, బాగా పూస్తుంది, రాలిపోతుంది. ఇదిగోండి, ఇక్కడైతే ఇది వచ్చింది, ఇంట్లో పండింది. ఇదిగోండి, ఇది వచ్చింది. ఈరోజు మనకి నల్లేరు హార్వెస్ట్ అండి. వంగ చెట్టు చూడండి ఎంత పూత పూసి రాలిపోతుందండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వర్షం వచ్చినట్టే మబ్బు ఉరుములు వస్తున్నాయి. మళ్ళీ అలాగే మళ్ళీ వేడి ఎక్కువగా ఉంటుంది, వర్షం అయితే పడట్లేదు.
మరి పూతంతా రాలిపోతుంది. ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో, బొగడ బంతి అంటారు దీన్ని. ఎప్పుడు వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను వేయడం మిద్దె తోటలో. ఒకటి ఇప్పుడు పువ్వు ఎలా భలే పూసిందండి. వచ్చిన పిందల్లా మాడబట్టేస్తుంది, తినేస్తుంది. మేడకు వస్తుంది. చింత చిగురు చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చిందో. మన మధ్యన కోసి చూపించాను కదండి, షార్ట్లో కూడా పెట్టాం వీడియో. చాలా బాగుంది. ఇది ఇంకా బాగానే భలే వచ్చిందండి. వెంటనే కోసుకుందాం. సాయంత్రం కదండి, అందుకని ఇప్పుడు 5 అయింది టైము. 5:05 అయింది. కొంచెం చింత చిగురు సాయంకాలం కొంచెం ముడిచిపోయినట్టు ఉంటుందండి దగ్గరికి. ఉదయాన్నే అయితే ఇలా విప్పుకుంటుంది, ఆకు విడిచినట్టు ఉంటుందండి. చట్నీ చేశానండి, చాలా బాగుంది. ఇప్పుడు పప్పులో వేస్తా. తెలుపండి చిగురు, కొన్ని ఎర్రగా ఉంటాయా. ఎర్ర చిగురు అయితే బాగా కనిపిస్తుందండి. కట్ చేసేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. చేత్తో కట్ చేస్తుంది. చిన్న చెట్టు అయినా మనకి సరిపోతుంది. ఇంకో మొక్క ఉంటే బాగా సరిపోద్దండి. చూడండి ఎంత బాగుందో. స్టెమ్ కట్ చేస్తే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. తొందరగానే వచ్చేసిందండి చిగురు. 10 రోజులు అవుతుందేమో, 10-15 రోజులు అవుతుందేమో. మరి చాలా బాగా వచ్చింది వెంటనే. మంచి స్మెల్ కూడా వస్తుందండి, పులుపులుగా. ఈరోజు హార్వెస్ట్ ఇదిగోండి, నల్లేరు, చింత చిగురండి. రెండే సింపుల్ హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్. మన మిద్దె తోటలో ఇంత చిన్న హార్వెస్ట్ అయినా చాలా సంతోషం అండి. ఈరోజైతే నేను 2-3 బెండకాయలు ఉంటే కోసానండి. ఇంకా మునక్కాయలు మొన్న కోసేసాము, వీడియో అయితే చేయలేదు. 4 మునక్కాయలు వచ్చాయి. మన పెద్ద భారీ చెట్టుకి 4 మునక్కాయలే వచ్చాయండి, అవే కోసాను. కానీ నల్లేరు గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నాను. నల్లేరు ఏంటంటే అండి, తప్పకుండా అందరూ వాడండి. నల్లేరు
మన హెల్త్కి చాలా మంచిదండి. ఎముక బలానికి, మన మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి అన్నిటికీ చాలా మంచిదటండి నల్లేరు. ఆకలి కూడా పుడుతుంది. ఎదిగే పిల్లలకు కూడా మంచిదే. మన పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా అందరూ యూజ్ చేయండి. చిన్న ముక్క, ఎంత ముక్క వేసినా మనకి మొక్క మొలిసిపోద్దండి. దీన్ని ఏం కేర్ కూడా తీసుకోక్కర్లే. మన మొక్కలతో పాటు ఇది కూడా దాని అంతటా అదే పెరుగుతుంది. దీనికి ఏం పోషకాలు కూడా పెద్దగా అడగదండి. అలాగా అన్నిటితో పాటు కొంచెం వేస్తే బాగా వచ్చేస్తుందండి విపరీతంగా. నేను పెద్ద శ్రద్ధగా చూడకపోయినా కానీ నాకు అంత నల్లేరు అప్పుడప్పుడు వస్తుందండి. తప్పకుండా నల్లేరుని యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సన్నజాజి పూలు ఉన్నాయండి, అవి కూడా కోసుకుంటాం. అంటే ఇంకా వీడియో పెద్దది అయిపోద్దని ఇంకా కట్ చేయలేదు. పూలు మొగ్గలు ఉన్నాయండి, అవి కూడా కోస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనో భవంతు.